హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీధర్, ఫౌండర్ ఆఫ్ ట్రూలీ అకాడమీ. ఈ లెసన్ లో మీరు ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ ని ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకుంటారు. ప్రీవియస్ వీడియోలో మనం ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ గురించి నేర్చుకున్నాం. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అవి రియల్ డిజైన్ లో ఎలా యూజ్ చేస్తారు? సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఇమాజిన్ మీరు ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి. ఫస్ట్ కలర్ యూజ్ చేస్తారు అటెన్షన్ గ్రాబ్ చేయడానికి. బ్రైట్ yellow ఆర్ రెడ్ క్విక్ గా ఐ క్యాచ్ చేస్తాయి. తర్వాత టైపోగ్రఫీ అంటే టెక్స్ట్ బోల్డ్ అండ్ క్లియర్ గా ఉండాలి, ఎందుకంటే వ్యూవర్ 2 సెకండ్స్ లో మెసేజ్ అర్థం చేసుకోవాలి. షేప్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని హైలైట్ చేయడానికి యూజ్ చేస్తారు, లైక్ సర్కిల్స్ ఆర్ బాక్సెస్ అరౌండ్ టెక్స్ట్. లైన్స్ వ్యూవర్ అటెన్షన్ ని ఒక డైరెక్షన్ లో గైడ్ చేస్తాయి. స్పేస్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది బిగినర్స్ మిస్టేక్ ఏంటి అంటే డిజైన్ ని ఫుల్ గా ఫిల్ చేస్తారు, కానీ ఎంప్టీ స్పేస్ ఉంటే డిజైన్ క్లీన్ అండ్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. టెక్స్చర్ అండ్ టోన్ డిజైన్ కి మూడ్ అండ్ డెప్త్ ఇస్తాయి. ఎగ్జాంపుల్ కి లగ్జరీ బ్రాండ్ డిజైన్ లో స్మూత్ టెక్స్చర్స్ అండ్ డార్క్ టోన్స్ యూజ్ చేస్తారు. ఫ్రెండ్లీ బ్రాండ్ అయితే బ్రైట్ కలర్స్ అండ్ సాఫ్ట్ షేప్స్ యూజ్ చేస్తారు. ఇంపార్టెంట్ ఏంటి అంటే డిజైన్ లో ఎలిమెంట్స్ ర్యాండమ్ గా యూజ్ చేయకూడదు. ఎవ్రీ ఎలిమెంట్ కి ఒక పర్పస్ ఉండాలి. గ్రేట్ డిజైనర్స్ డెకరేషన్ చేయరు, కమ్యూనికేషన్ సాల్వ్ చేస్తారు. మీ టాస్క్ ఏంటి అంటే ఈరోజు ఒక ఇన్స్టాగ్రామ్ యాడ్ లేదా పోస్టర్ అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేయండి. కలర్ ఎందుకు యూజ్ చేశారు? టెక్స్ట్ బోల్డ్గా ఎందుకుంది? ఎంప్టీ స్పేస్ ఎందుకుంది? అప్పుడు మీకు డిజైనర్ మైండ్ సెట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ప్రొఫెషనల్ డిజైనర్స్ ఫాలో చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ గురించి నేర్చుకుందాం. డిజైన్ క్లీన్గా ప్రొఫెషనల్గా కనిపించడం వెనక సీక్రెట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అవుతుంది. డిజైన్ని తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ట్రూలీ అకాడమీ అండ్ ఫ్రీ కెరియర్ గైడెన్స్ కోసం విజిట్ చేయండి ట్రూలీ అకాడమీ.